మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా? చూద్దాం. మొక్కజొన్న, మినపప్పు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, కొత్తిమీర. మొక్క గారెలకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. దాన్ని తయారు చేసుకునే విధానం ఏంటో ఇప్పుడు లలిత గారిని అడిగి తెలుసుకుందాం. సో లలిత గారు, ముందరగా ఏంటండి ప్రిపరేషన్? ముందు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకుందాం. వేడి పెట్టుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకుందాం మేడం. మిక్సీ జార్లో ఫస్ట్ మొక్కజొన్న ముక్కలు, నానబెట్టుకున్న మినపప్పు. ఇవేమన్నా అందాజాగా వేస్తున్నారా లేకపోతే కొలత ప్రకారం? కొలత ఏం లేదు, పిడికలు మనం క్వాంటిటీ బట్టి మనం ఎంత తీసుకుంటే అంతా కొంచెం వేసుకోవాలి. వెల్లుల్లి, పచ్చిమిర్చి మేడం, కరివేపాకు మేడం, ఉల్లిపాయ మేడం, ధనియాలు మేడం, జీరా, జీలకర్ర. సో బేసిక్లీ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా మిక్సీ చేసేది. కొత్తిమీర మనం బ్యాటర్ రెడీ అయినాక అప్పుడు వేసేటప్పుడు కొత్తిమీర. ఓకే. తీసుకుని బౌల్ వేసుకున్నాం. మేడం దీంట్లో కొత్తిమీర వేసాం. కొన్ని బౌల్లో వాటర్ తీసుకున్నాం మేడం. నూనె అయిందా లేదు చూద్దాం. వేసేసుకుంటాం. ఓకే. ఇలా నీళ్ళు పెట్టుకుంటూ వేయాలి. చెయ్యి తిరిగిన వాళ్ళైతే ఒకటే చేత్తో వేసేస్తారు, లేకపోతే కనుక పేపర్ గానీ పేపర్ తడిగుడ్డ కర్చీఫ్ లో తడిగుడ్డ చేసి దాంట్లో వేసుకున్నా బాగుంటుంది. కానీ ఇక మాకు అదే అలవాటు ఉంది కాబట్టి రెగ్యులర్ గా. ఓకే. మేడం ఇది వేగినాయి, తీసేసుకుంటాం. ప్లేట్లో తీసుకుందాం మేడం. ఓకే. తెలంగాణ స్పెషల్ మొక్క గారెలు టేస్ట్ చెప్పండి. ఓకే.
తెలంగాణ స్పెషల్ మక్క గారెలు రెడీ అయిపోయినాయండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మొక్క గారెలకు కావలసిన పదార్థాలు: మొక్కజొన్న, నానబెట్టిన మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు, జీలకర్ర, కొత్తిమీర. మక్క గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మొక్కజొన్న గింజలు, నానబెట్టిన మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు, జీలకర్ర వేసి మిక్సీ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని గారెల్లా వేసుకొని డీప్ ఫ్రై చేసి తీసుకుంటే మక్క గారెలు రెడీ.